బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శాంతి. నమస్తే. ప్రస్తుత సమాజంలో అన్ని వైపుల నుంచి కూడా మనం రకరకాల క్లేశాలను చూస్తున్నాము, దుఃఖాలను చూస్తున్నాము. శారీరక మానసిక ఆరోగ్యం వైపు అయితే ఏమి, ఆర్థిక ఇబ్బందులైతే ఏమి, కుటుంబ కలహాలైతే ఏమి, అకాల మరణాలైతేనేమి, ఇలాగా అన్ని వైపుల నుంచి కూడా దేంట్లోనూ కూడా ఒక స్థిరత్వం లేనటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. అయితే ఎప్పుడైతే మహాభారత యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అర్జునుడు కూడా ఈ విధమైనటువంటి సందిగ్ధంలోనే పడ్డారు. ఎందుకు నేను ఈ యుద్ధం చెయ్యాలి? ఈ యుద్ధం చేసి వచ్చిన రాజసింహాసనం నాకెందుకు, నాకు వద్దు. నా వాళ్ళనందరినీ నేను అంతమొందించి నేను మాత్రం ఎలా రాజునవుతాను అని. ఈనాటి మానవుడికి కూడా ఒక్కొక్కసారి అలాంటి బేలతనమే వస్తుంది. ఎందుకు ఈ కష్టాలన్నీ అని కొంతమంది అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు, లేదా ఇంకొంతమంది ఆత్మహత్యకు కూడా పాడుపడుతూ ఉన్నారు. కానీ ఇవి ఏమీ కూడా దీనికి పరిష్కారం కాదు. దానికి భగవంతుడు 2వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పారంటే, అర్జునుడు తన బాధంతా చెప్పాడు. నేను ఇది చెయ్యను, అది చేయను, నేను వదిలేస్తాను, నేను కావాలంటే నేనే ఇచ్చేస్తాను, ఇంతంతా చెప్పారు ఆయన. అప్పుడు ఈ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నారు అంటే, నువ్వు చాలా ప్రాజ్ఞతతో మాట్లాడావు, కానీ దేని గురించి అయితే శోకించకూడదో దాని గురించి నువ్వు శోకిస్తున్నావు. బ్రతికున్న వారి గురించైనా మరణించిన వారి గురించైనా దేని గురించైనా శోకించడం అనేటువంటిది వ్యర్థము అని తెలియచేశారు. మరి ఈ శ్లోకం మన జీవితానికి ఏ విధంగా పనికొస్తుంది చూడండి. మనకి లైఫ్లో ఒక్కొక్కసారి చాలా మంచి జరుగుతుంది, అప్పుడు మనం చాలా ఆనందించిపోతాం, పొంగిపోతాం. కానీ ఒక్కొక్కసారి పరాజయాన్ని పొందుతాం, అప్పుడు మనం చాలా కుంగిపోతాం. కానీ ఈ శ్లోకం మనకేం తెలియచేస్తుంది అంటే, జీవించి ఉన్నా మరణించి ఉన్నా రెండూ కూడా శోకించవలసినటువంటి విషయం లేదు. ఎందుకంటే రెండూ కూడా శాశ్వతమైనటువంటివి కాదు. ఇవాళ మనకి గెలుపు లభించిందని మనం ఉప్పొంగిపోతే ఆ గెలుపు శాశ్వతంగా ఉండదు. రేపు పరాజయం పొందామని చెప్పి కుంగిపోతే అది కూడా శాశ్వతంగా ఉండదు. జీవించి ఉన్నవారైనా సరే ఏదో ఒకనాడు వాళ్ళు మృత్యువాత పడవలసిందే. అలాగే మృత్యువును పొందిన వారు కూడా మళ్ళీ ఇంకొక దగ్గర జన్మ తీసుకోవాల్సిందే. కాబట్టి జయాపజయాలు, సుఖదుఖాలు, జనన మరణాలు ఇవన్నీ ఒక వలయాకారంలో, అంటే ఒక సైక్లిక్గా తిరుగుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే రాత్రి వెళ్ళిపోతుంది, అయ్యో నేను ఇంకా నిద్రపోదాం అనుకుంటున్నాను అని అనుకుంటే పగలు రావడం ఆగుతుందా? ఆగదు. అలాగే అయ్యో ఇంకా చాలా పని మిగిలిపోయింది, పగలైపోతుంది, రాత్రి అప్పుడే అయిపోతుందా అంటే రాత్రి రావడం ఆగిపోతుందా? ఆగిపోదు. కాబట్టి పగలు వెళ్ళిపోతున్నా మనం చింతించము, రాత్రి వెళ్ళిపోతున్నా మనం చింతించము. ఎందుకంటే మనకేం తెలుసు, ఈ పగలు వెళ్ళిపోతే ఇంకో 12 గంటల తర్వాత ఇంకొక పగలు వస్తుంది, ఈ రాత్రి వెళ్ళిపోతే ఇంకొక 12 గంటల తర్వాత మళ్ళీ రాత్రి వస్తుంది. అదేవిధంగా ఇవాళ మనం కష్టంలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, తీవ్రమైన బాధలో కూడా ఉండొచ్చు. కానీ దాని గురించి శోకించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ బాధ, ఆ దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం, సంతోషం అనేటువంటిది ఈ సైకిల్ ఇలాగ తిరుగుతూనే ఉంటుంది. జీవితం అనేటువంటిది సుఖ దుఃఖాల యొక్క ఆట. ఇందులో రెండూ శాశ్వతమైనటువంటివి కాదు. కాబట్టి నువ్వు శోకించకు, లెగిసి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని భగవంతుడు అర్జునుడికి బోధించారు. అర్జునుడు అంటే జ్ఞానాన్ని అర్జించేటువంటి వారు. ఆ విధంగా మనం అందరము కూడా ఒక రకమైన అర్జునులమే. ప్రతిరోజు మనం ఏదో ఒకదాన్ని పొందుకోవాలి అనేటువంటి తాపత్రయంతో పరిగెడుతున్నటువంటి వాళ్ళమే. మనం అందరము కూడా భగవంతుడి యొక్క శ్రేష్ఠ మతాన్ని, శ్రీమతము ఏంటి అని తెలుసుకోవాలనేటువంటి ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నటువంటి వాళ్ళమే. కాబట్టి మనం అందరము కూడా అర్జునులమే. మనకందరికీ భగవంతుడు పరమాత్ముడు ఒక్కడే, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. కాబట్టి ఒక్కొక్కసారి మనం దేని గురించన్నా బాగా బాధపడుతున్నామనుకోండి, అప్పుడు ఒకసారి శ్లోకాన్ని గుర్తు తెచ్చుకోవాలి. భగవంతుడు మరణించిన వాడికి జీవించిన వాడికి కూడా ఏడవద్దు అంటే నేను ఎందుకు ఈ పరిస్థితి వచ్చినప్పుడు నేను ఏడుస్తున్నాను?
ఎందుకు నేను బాధపడుతున్నాను? ఎందుకంటే ఒక్కొక్కసారి మనము చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఊహించుకుని ఎక్కువ బాధపడుతూ ఉంటాం. ఆ ఎక్కువగా బాధపడిన కారణంగా ఎదురుగుండానే ఉన్న సమాధానం కూడా మనకి కనిపించదు. మనం ఏమనుకుంటాం, బాబోయ్ ఇది తీరని కష్టం నాకు వచ్చేసింది అని మనం బాధపడిపోతూ ఉంటాం. కానీ వాస్తవంగా దాని సమాధానం ఎదురుగుండానే ఉంటుంది. కానీ శోకం అనేటువంటిది మన మనస్సుని బలహీనంగా చేస్తుంది. బలహీనంగా చేసిన కారణంగా ఎదురుగుండా ఉన్నటువంటి సమాధానం కూడా మనకి కనిపించదు. చూడండి, ఒక్కొక్కసారి మనము రాత్రిపూట డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం కార్ లైట్ వేసుకోలేదనుకోండి, ఎదురుగుండా వెళ్ళి దేనన్నా గుద్దేసే వరకు అక్కడ ఉందని కూడా మనకి కనిపించదు. అదే మనం కార్ తాలూకా హెడ్ లైట్స్ ఆన్ చేసుకుని డ్రైవ్ చేస్తే ఎంతో దూరంగా ఉన్నటువంటి అడ్డంకి కూడా మనకి తెలుస్తుంది. ముందే మనం తప్పించుకుని పక్కకు వెళ్ళిపోతాం. అలాగే భగవద్గీత జ్ఞానం అనేటువంటిది అలాంటి ఒక వెలుగు. ఈ వెలుగును, ఈ జ్ఞానం అనేటువంటి వెలుగును మనం ఎంతెంతైతే వెలిగించుకుని ఉంటామో అప్పుడు దూరంగా కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి నేను చేస్తుంది తప్పేమో, దీనివల్ల నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందేమో అని అనిపిస్తుంటుంది మనకి. కానీ అయినా మనం ముందుకెళ్ళా పని చేసేస్తాం. మనం ఆ తర్వాత అనుకుంటాం, అయ్యో ఎందుకు నేను అనుకున్నానే, నేను చెయ్యకూడదని నేను ఎందుకు చేసుకున్నానే అని తర్వాత పశ్చాత్తాపడతాం. కానీ ఎలాగైతే కారు ముందే లైట్లు వేసుకుని వెళ్తామో అలాగే భగవద్గీత యొక్క జ్ఞాన జ్యోతిని మనం వెలిగించి ఉన్నట్లయితే ముందుగా రాబోయేటువంటి కష్టాన్ని కూడా మనం పసిగడతాము. వివేకంతో మనం జీవిస్తాము. ఆ వివేకాన్ని మనం మన జీవితంలో అప్లై చేసుకోగలుగుతామన్నమాట. అందుకని ఎప్పుడైనా మనం దేని గురించన్నా మితిమీరిన బాధపడుతున్నా కూడా, మితిమీరి మనం దాని గురించి ఆలోచిస్తున్నా ఒక్క క్షణం ఆగి మనం ఒకటే అనుకోవాలి, దీని గురించి నేను ఇంత ఆలోచించి ఇంత శోకించవలసిన అవసరం ఉందా? లేదంటే దీన్ని నేను కార్యోన్ముక్తుడినై నేను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ఆచరిస్తూ నేను ముందుకు వెళ్తే సరిపోతుందా అనేసి. ఇలాగ మనం ప్రతి శ్లోకాన్ని తీసుకున్నట్లయితే ప్రతి శ్లోకంలో కూడా ఒక అద్భుతమైన అర్థం ఉంది. ఆ శ్లోకాన్ని మనం మన ప్రాక్టికల్ లైఫ్కి ఎలాగ అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది మనం కొంచెం వివేకంతో ఆలోచించినట్లయితే మనసుకు దాని యొక్క సమాధానం ఎదురుగుండానే కనిపిస్తుంది. ఇది ఇవాల్టి భగవద్గీత యొక్క జ్ఞాన దీపిక. వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని శ్లోకాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.